బాగుంది. వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. అంటే కొంతమంది అనేది ఇప్పటికీ ఫేక్, కొంచెం స్క్రిప్టెడ్గా రన్ అవుద్ది అది ఇది అంటారు. అలా అనిపించింది మీకు? జీరో, లైక్ 15 days ఉన్నాను కదా, అండ్ నేను అగ్ని పరీక్షను చూస్తున్నాను కదా, స్క్రిప్ట్ లేదు ఏం లేదు, అంత రియాలిటీయే. మీరు ఒక హౌస్లో లాక్ అయి ఉండండి, మీకే తెలిసిపోతుంది స్క్రిప్ట్ లేకుండానే అన్ని నడిచిపోతుంది. అంటే బిగ్ బాస్ టీం వాళ్ళు ఏమైనా కామనర్స్ని, సెలబ్రిటీస్ని అలాగలాగా ట్రీట్ చేశారా, లేకుంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ మీకు తక్కువ ఇంపార్టెన్స్ అలా ఏమైనా చేశారా అనుకుంటున్నారా మీరు? నథింగ్ అండి. ఒకవేళ అలగలగా ట్రీట్ చేసి ఉంటే ఇప్పుడు ఇద్దరిని ఒకటే ప్లాట్ఫామ్లో ఎట్లా పెడతారో అది సేమ్ ఇంపార్టెన్స్ ఎట్లా ఇస్తారు. సో ఎప్పుడైతే డిఫరెంట్ ట్రీట్, చాలా బాగా ట్రీట్ చేస్తారు మమ్మల్ని. బిగ్ బాస్ హౌస్లో మీరు ఏం నేర్చుకున్నారన్న? ఫస్ట్లీ రిలేషన్షిప్స్ ఎంత ఇంపార్టెంటో నేర్చుకున్నాను. లైక్ ఫ్యామిలీ ఎవరైతే లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంటో వాళ్ళు తెలిసింది. అండ్ సేమ్ రిలేషన్షిప్ బేస్డే ఎంత గొడవలైనా కూడా లాస్ట్కి ఒకరికొకరు కలిసి ఉంటారు హౌస్ మేట్స్. ఇది ఒకటి. ఇంకోటి ఫైనల్ ఏంటంటే ఫోన్ లేకుండా లైఫ్ బాగుంటుంది. చాలా వాటర్ నేర్చుకున్నాను ఇదైతే. సో మీ ఎలిమినేషన్ ఫెయిర్ అనుకుంటున్నారు, అన్ఫేర్ అనుకుంటున్నారు? ఫెయిర్ అన్ఫేర్ జనాల వర్డిక్ట్ అని, నేను వాళ్ళ వర్డిక్ట్ని రెస్పెక్ట్ చేస్తాను మ్యాక్సిమమ్. నేను ఎక్కువ రోజులు ఉంటే బాగుండని నాకు అనిపించింది. సో అదే, దట్స్ ద ఓన్లీ థింగ్ వాట్ ఐ కెన్ సే. జనాలు ఏదంటే మనం యాక్సెప్ట్ ఇంకేం చేయలేము. ఫెయిర్ అన్ఫేర్ మీద లొల్లి పెట్టుకుంటే మన దిమాగే ఖరాబ్ అవుతుంది. సో మర్యాద మనీష్ గారు చాలా మర్యాదగా ఉన్నారని చెప్పేసి హెల్మెట్ చేశారు అనుకోవచ్చు. అంటే ఆ మర్యాద లాంటి బిగ్ బాస్ సెట్ గారు అలాంటి కంటెస్టెంట్లు అనేసి అంత మర్యాదగా ఉంటే మరి నామినేషన్స్ డే రోజు ఎందుకంత హైలైట్ అయింది. సో అంటే లైక్ బేసికలీ వీళ్ళు సెలబ్రిటీస్ అండి చాలా మంది, వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి కొంచెం. సార్ మీరు ఇమాన్యుయల్ గారి విషయంలో మీరు రెస్పెక్ట్ ఇచ్చారనుకుంటున్నారా? ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాము. ఇద్దరికి ర్యాపో ఎస్టాబ్లిష్ అయిపోయింది. గేమ్కి వచ్చేసిన తర్వాత అన్న కూడా నా మీద అటాక్ చేస్తున్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు మాట్లాడాలి. అప్పుడు మాట్లాడకుండా ఉండి మీద కరెక్ట్ ఉన్నప్పుడు అదతో తప్పు ఉంది వాళ్ళకు కూడా తెలుసు. సో యూ హ్యావ్ టు స్పీక్ ఇట్ అవుట్. సో రెస్పెక్ట్ ఎక్కడ చూపించాలి అక్కడ పక్కా చూపించాలి. ఎక్కడైతే వాళ్ళు అటాక్ చేస్తున్నారో యూ హ్యావ్ టు స్పీక్ అవుట్. నేను చేసింది అదే. తర్వాత మేము రిజాల్వ్ కూడా చేసుకున్నాం అది. అంటే సార్ ఇప్పుడు మీరు 100% ఇచ్చారు, చూసే వాళ్ళు కూడా అర్థమైంది. కొంతమంది 100% ఇవ్వని వాళ్ళు కూడా అందులోనే ఉన్నారు కదా, అది ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుందంటే ప్రతి ఒక్కటి నామినేషన్ బేస్డ్ అండి. వాళ్ళు నామినేషన్లో రాలేదు, మేబీ సర్వైవ్ అవుతున్నారు. దట్స్ ఓన్లీ రీజన్. ఏదో ఒక రోజు వాళ్ళు బయటపడతారు. అది వాళ్ళు ఉన్నారు, నేను లేనని నాకు అట్లా జెలసీ ఫీలింగ్ లేదు. ఫస్ట్లీ ఆ జెలసీ ఫీలింగ్ ఉంటే నేనే కొంచెం సప్రెస్ అయిపోతాను. సో చూద్దాం, వాళ్ళ గేమ్ ఇంప్రూవ్ అయితే మంచిది, లేకపోతే వాళ్ళు ఏదో రోజు బయటకు వచ్చేస్తారు. కామన్ మ్యాన్కి ఈసారి మంచి అవకాశం వచ్చింది. అవునండి. బట్ ఆడియన్స్ అందరూ ఈసారి కామన్ మ్యాన్ మీద చాలా కోపంగా ఉన్నారు. ఒక కంటెస్టెంట్ కూడా పర్ఫెక్ట్ కంటెస్టెంట్ లేదు అని. దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? ఫస్ట్లీ బయట ఏమైందో ఇంకా చూడలేదు నేను ఎపిసోడ్స్. లోపల మేము ఉన్నప్పుడు అయితే కొంతమంది చాలా బాగా ఆడుతుండే, లైక్ 100% ఇస్తుండే. సెలబ్రిటీస్ కూడా వీళ్ళ మీద ఫోకస్ చేస్తుండే. ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ గారి మీద, నా మీద కొంచెం ఇంపార్టెన్స్ పెడుతుండే. వీళ్ళకి ఏం చేంజ్ చేస్తారో అది ఇది అని. బయట ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను, లైక్ ఫ్యూ కంటెస్టెంట్స్ వల్ల చాలా డిఫరెంట్గా అయిందని. ఇప్పుడున్న ఈ 5 మంది కంటెస్టెంట్లో కామన్ మ్యాన్లో ఉన్నారు. దాంట్లో మంచి కంటెస్టెంట్ అంటే మీరే బయటకు వచ్చేసారు. అయ్యో, మిగతా వాళ్ళందరూ కొంచెం సెలబ్రిటీస్ మీద ఫైర్ అవుతున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే జెన్యున్గా ఉంటే బిగ్ బాస్లో ఉండలేరా? లేదు, జెన్యున్గా ఉన్నా కూడా మీరు పాయింట్ కరెక్ట్గా పెట్టి టాస్క్ వచ్చినప్పుడు బాగా ఆడి మీ ఒపీనియన్స్ ట్రీట్ చేస్తే లైక్ సస్టైన్ అయిపోతారు. నేను 2 days కొంచెం లో అయ్యాను, నాకు తెలుసు అది. దానివల్లే దాని ఇంపాక్ట్ కూడా అయ్యి ఉంటుంది. బట్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఏ టాస్క్ వచ్చినా ఫస్ట్ వాళ్ళు నా గురించి డిస్కస్ చేస్తుంటే. సో ఏం చేయలేము, ఇంకా కొన్నిసార్లు వర్డిక్ని యాక్సెప్ట్ చేయాల్సిందే అంతే. అంటే కామన్ మ్యాన్ కంటెస్టెంట్లో మన ప్రియా గారు లేకపోతే దమ్ము శ్రీజ గారు కరెక్ట్గా ఆడట్లేదని ఫస్ట్ రేస్ అయింది మీరే. అవును, కామన్ మ్యాన్ కరెక్ట్గా సెలెక్ట్ చేయలేదని చెప్పి ఏడ్ చేశారు. అవును. సో ఆ సిచ్యువేషన్లో మీరే ఎలిమినేట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? సో చెప్తున్నాను కదండి, నేను శ్రీజ ఇంకా ప్రియా గారికి వాళ్ళు స్టార్టింగ్ డేస్ ఆఫ్ అగ్ని పరీక్షలు చాలా క్లిక్ అయ్యారు. వాళ్ళు ఓట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయిపోయి, అంటే నేను అనాలిసిస్ చేస్తే ఆ ఓట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయిపోయింది నాకంటే ముందే. నేను లాస్ట్లో వచ్చాను కదా, సో మేబీ దానివల్ల వాళ్ళకి కొంచెం ఒక ఎక్స్ట్రా ప్రిఫరెన్స్. నాకేంటంటే నేను ప్రైవేట్ పర్సన్, 250 followers ఉండే, నేను మొత్తం బిల్డ్ చేసుకోవాల్సి వచ్చింది. మేబీ ఇట్లా చిన్న కూడా ఇంపాక్ట్ అయ్యి వాళ్ళకి ఓట్స్ ఎక్కువ పడి ఉంటాయని నేను అనుకుంటున్నాను. బట్ గేమ్ అయితే కంపారిటివ్లీ బాగా ఆడని తెలుసు వాళ్ళకంటే. చూద్దాం, ఏమైనా వైల్డ్ కార్డ్ ఉంటే దాంట్లో ఆపర్చునిటీ ఇస్తే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ. మీరు ఎన్టీఆర్ మన దాంట్లో మీలో కోటీశ్వరుడు, ఎవరు మీలో కోటీశ్వరుడు కూడా వచ్చారు కదండి. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అది ఎన్టీఆర్ గారితో రెండు అలాగ అండి. అది క్విజ్ గేమ్. ఏమంటే క్విజెస్ చాలా ఇష్టం నాకు. సో క్విజ్ షో వెళ్ళాలని లైక్ కేబీసీకి వెళ్ళాలని చిన్నప్పటి నుంచి ఉండే. సో అది ఏదో రోజు నెరవేరింది. బిగ్ బాస్ రీసెంట్ టైమ్స్లో పికప్ అయింది అండ్ ఇది ఆపర్చునిటీ రాగానే ట్రై చేసినా వచ్చింది. రెండు డిఫరెంట్ అండి. ఎన్టీఆర్ గారి ఎనర్జీ వెరీ డిఫరెంట్,
నాగార్జున గారి ఎనర్జీ వెరీ డిఫరెంట్. బట్ ఒకటంటే ఇద్దరు డౌన్ టు ఎర్త్ పీపుల్, చాలా రెస్పెక్ట్ ఇస్తారు అందరికి. సో అది చాలా నచ్చింది. సో కామన్ మ్యాన్ కంటెస్టెంట్ గురించి మీరేమంటారు సార్? ఇప్పుడున్న కంటెస్టెంట్లు ఉంటారా టాప్ 5లో, లేదా ఎలిమినేట్ అయిపోతారా? నాకు తెలిసి హరీష్ గారు గేమ్ అలానే కంటిన్యూ చేస్తే ఉండే ఛాన్స్ చాలా ఉంది అతనికి. బట్ అగైన్ నేను ఒకటి నోటీస్ చేస్తున్నా అంటే జనాలు ఓట్స్ వేయాలండి. సెలబ్రిటీ కాంబినేషన్ సపరేట్గా చూడ, ఒక్క వీక్ టైం ఇవ్వండి అంతే. నేను బయటికి వచ్చి నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను, గేమ్ లోపల అవుతుంది మీరు చూస్తుంది చాలా డిఫరెంట్ ఉంది. ఒక్క 1 వీక్ టైం ఇవ్వండి, మేము అన్న ప్రతి పాయింట్ బయటపడుతుంది, మీరే చూస్తారు ఇవన్నీ. సో దమ్ము శ్రీజ, ప్రియా గారు ఎలిమినేట్ అవ్వకుండా మీరు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు? అంటే అంత ఫైర్గా గలీజ్గా ఆడి వాళ్ళే ఉంటున్నారు బిగ్ బాస్ హౌస్లో, మీరు ఎంత మర్యాదగా ఉన్న వాళ్ళు మీరు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు? బికాస్ శ్రీజ ఫస్ట్ నామినేషన్స్లోకి రాలేదు ఇప్పటి వరకు. ఇక మీకు కావాలని నామినేషన్స్లో వచ్చినా ఉంటుంది అనుకుంటా, అంటే ఎలిమినేట్ అవుతుండే. ఎందుకంటే మాకు కంటెంట్ ఇస్తుంది కదండి. కంటెంట్ ఇస్తే ఏంటండి, లైక్ జనాలు నచ్చట్లేదు ఫస్ట్లీ, అండ్ హౌస్ మేట్స్కి నచ్చట్లేదు. అండ్ ఒకవేళ ఓట్స్ పడకపోతే అవుట్ అయ్యే ఛాన్స్. మొన్న ఏమంటారు, చప్పట్లు కొట్టారు జనాలు తనకి. సో ఇదే అప్పుడే జనాలకు అర్థమైంది. సెకండ్లీ చప్పట్లు కొట్టింది ప్రియా గారికి కూడా కొంచెం నెగిటివ్ అవుతుంది. అట్లాంటి వాళ్ళు సస్టైన్ అవ్వడం చాలా కష్టమైపోతుంది. ప్రియా గారు కంటిన్యూ అయిన రీజన్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, లైక్ అగైన్ తనకు ఓట్ బ్యాంక్ ఉంది. అగ్నిపరీక్ష స్టార్టింగ్లో తనకి మంచి ఫాలోయింగ్ వచ్చింది. సో అది వర్కౌట్ అయ్యి ఉండొచ్చు అని. అంతే తప్పితే వాళ్ళ వల్ల నేను ఇది ఎలిమినేట్ అయ్యాను కాదు. మేబీ నాకు ఇంకొంచెం 1 వీక్ ఇంకా ప్రెజెన్స్ ఉంటే. శ్రీజ గారి విషయంలో, దమ్ము శ్రీజ గారి విషయంలో ఒక నాగార్జున గారు లాంటి లెజెండ్ యాక్టర్ ముందు కూడా కాళ్ళు ఊపుకుంటూ కూర్చోవడం, తన యాటిట్యూడ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒక కామన్ మ్యాన్ లాగా లేదు, ఓవర్ యాటిట్యూడ్గా చేస్తుంది. అలా బిహేవ్ చేయడం కరెక్ట్ అంటారా? సో మేము హౌస్ మేట్స్ మేము ఏం డిస్కస్ చేస్తుండే అంటే, ఈ కాల్ మీకు ఒకటి చెప్పాలండి, తను ఎలా కూర్చుందో నేను అంటే మేము నోటీస్ చేయడం కష్టము, మీకు కనిపిస్తుంది ఇవన్నీ. ఫస్ట్లీ మేము టైర్డ్ అయిపోతాం, పొద్దున్న నుంచి వెయిట్ చేస్తాం ఎపిసోడ్ కోసం. అప్పుడప్పుడు వేసుకుంటాం. నేను వేసుకునే నేను ఆలోచిస్తున్నాను, అది అవుట్ ఆఫ్ టైర్డ్నెస్ వేసుకుందో పొగరుతో వేసుకుందో నాకు తెలియదు, మీరే చెప్పాలి. బట్ మేము శ్రీజాది మాటల గురించి మేమే కంటెస్టెంట్స్ మాట్లాడుకుంటుండే. నాగార్జున గారు చెప్పేటప్పుడు అవసరం లేదు, మేము అప్పుడప్పుడు అని ఇట్లా అనేస్తుంటాం తిని లేచినప్పుడల్లా. అక్కడ మేము చెప్తుండే లైక్ తిని కావాలని చేస్తుంది, డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంది అక్కడక్కడ. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆర్మీ అని మంచి బజ్ కానీ లేదంటే మంచి ఒక హోప్ తోటి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాక ట్రాక్ తప్పాడు, లవ్ ట్రాక్ అని అది అయిపోయింది, అసలు వరస్ట్ అయిపోయాడు. అది ఎలా చూస్తారు మీరు ఎలా చూస్తారో నేను అలానే చూస్తున్నాను లోపల. టు బి ఆనెస్ట్, నేను అతను నా బేసికల్ నాకు సెలబ్రిటీస్ కంటే కళ్యాణే బిగ్గెస్ట్ ఫైట్ ఉంటుంది అనుకున్నా. 3 daysలో అయిపోయింది కళ్యాణ్ అసలు అవుట్ ఆఫ్ ట్రాక్. లైక్ స్టార్టింగ్లో మీకు తెలిసిపోతుంది కదా స్ట్రాంగ్ ఎవరో. అందరికంటే గేమ్ ఆడేది అందరికంటే బన్నీ గారు ఆడారు. 3rd డేనే తెలిసిపోయింది అసలు దీంట్లో బిగ్గెస్ట్ గేమర్ బన్నీ గారు ఉన్నారు. నోటీస్ చేస్తున్నా అప్పటి నుంచి బన్నీ గారు బాగా, రీతు గారు ఆడుతున్నది కూడా నేను నోటీస్ చేస్తాను 3rd డే నుంచి. తెలిసిపోయింది రీతు గారు గేమ్ ఆడుతున్నారు, అందరు గేమ్ ఆడుతున్నారు, కళ్యాణ్ ఆడట్లేదు అసలు. సో దానికోసమే నేను డిసప్పాయింట్ అయ్యాను కళ్యాణ్. అంటే సార్ ఇప్పుడు మీరు లోపల ఉంటారా, మీకు జెన్యున్గా తెలుస్తుంది వాళ్ళు లవ్ ట్రాక్ కానీ ఏ ఫ్రెండ్షిప్ కానీ ఏదో లేదా కంటెంట్ ఇవ్వాలని చేస్తారా, లేదంటే న్యాచురల్గా, లేదంటే లోపటి నుంచి వస్తుంది అంటారా? మీకేమనిపిస్తుంది? మాకు ఎలా అనిపిస్తుంది, కంటెంట్ పరంగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మీకేమనిపిస్తుందో నాకు అదే అనిపిస్తుంది. అంటే ఏదో కంటెంట్ ఇవ్వాలి, జనాల్లో ఉండాలి మనము పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక్కొక్కరిది ఒక్కొక్క గేమింగ్ స్ట్రాటజీ ఉంటుంది. మేబీ వీళ్ళ స్ట్రాటజీ ఇదే ఉండొచ్చు. బట్ నాకు తెలిసి లెజిట్లీ కొంతమంది గేమ్ మర్చిపోయి యాక్చువల్ దాంట్లో పడుతున్నారని నాకు అనిపిస్తుంది. ఓన్లీ కొంతమంది పడుతున్నారు. సార్ ఇప్పుడు ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క 30-40 సెకండ్స్ అడుగుతాను. ఓకే ఫటాఫట్. సుమన్ శెట్టి గారు ఒపీనియన్ ఏంటి సార్ తన మీద? ఒపీనియన్ లేదండి అతనికి ఒపీనియన్ లేదు. ఆయన ఒపీనియన్ ఉంటే గేమ్ బాగుంటుంది. ఎందుకు టాప్ లో ఉన్నాడు ఆయన రేటింగ్ లో? అది మీకు బయట తెలియాలి. అసలుకి బయట ఏం నడుస్తుందో నాకు తెలియదు కదా, ఎందుకుంటారంటే మీరు చెప్పాలి. అంటే మీరు ఆయన లాగానే కొంచెం సెన్సిటివ్ పర్సన్, అంటే ఎక్కువ మాట్లాడారు. నేను మాట్లాడినా అమ్మో. అంటే సార్ ఇప్పుడు మీరు ఏదైతే ఒక ఫేమ్ తోటి వెళ్ళారో, నెగిటివ్ లేకుండా పాజిటివ్ లేకుండా అదే ఫేమ్ తో బయటకు వచ్చారు, నెగిటివ్ లేకుండా పాజిటివ్ లేకుండా ఆ టైప్ లో అడుగుతున్నాడు అన్నమాట. సో ఇప్పుడు బేసిక్ గా బిగ్ బాస్ కి వెళ్తే నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదో ఒక దాంతో బయటకు వస్తారు. మీరు ఇటు లేరు అట్లా లేరు, న్యూట్రల్ ఎలా వెళ్ళారో అలా అదే పాజిటివ్ తో బయటకు వచ్చారు. అలా జనాల నా బస్ ఎపిసోడ్ తర్వాత అయితే మొత్తం నెగిటివ్ తోటి వచ్చిన అనుకున్నా బయట. నాకు తెలియదు, ఇంకా నేను ఏం ఆన్లైన్ చదవలేదు. సో సుమన్ శెట్టి గారి గురించి చెప్పండి. ఆయన అమాయకత్వమే ఆయన టాప్ 5 లో పెట్టింది అంటున్నారు. అది లేదా ఆయన గేమ్ ఆడుతున్నాడు లోపల ఏమైనా గేమ్ ఉందా? నాకు తెలియదు అసలు. ఫస్ట్ అతను గేమ్ కనిపించదు లోపల. చిన్న చిన్న మూమెంట్స్ బాగా క్లిక్ అవుతాయి అని, పేపర్ ఇసిరేయడము, తన్నడము, హ్యాపీ హోలీ అని అరవడం. మేము చాలా మస్తు నవ్వుతాం, కొట్టడం మాకు మస్తు నచ్చింది. మేము మస్తు నవ్వి కొడుతుంటా అన్న. మేబీ క్లిక్ అవుతున్నాయేమో బయట, అవే క్లిక్ అవుతున్నాయేమో. సో అదే, బట్ ఇది ఎన్ని రోజుల్లో క్లిక్ అవుతుంది అని పర్సనాలిటీ బయట పడాలి. అన్న స్టాండ్ అన్నకు మేము చెప్పినాం, అయినా టాస్క్ ఆడా అని చెప్పిండు ఎలిమినేట్ అయిన తర్వాత. మేము చెప్పిన అన్న వెళ్ళి టాస్క్ ఆడన్నా, మీరు నామినేషన్స్లో ఉన్నారు. మేము నామినేషన్స్ నుండి మరి అన్నని చెప్పినాం. ఎవరు చెప్తారు? కాంపిటీషన్
గేమ్ ఆడట్లేదు, నాకు బయట ఏం నడుస్తలేదు, నాకు తెలియదు. సో నెక్స్ట్ రీతు చౌదరి గారు వెళ్ళారు, సెలబ్రిటీలో ఫస్ట్ వాళ్ళ టీంలో ఉన్నారు. కామన్ మ్యాన్ అయిన డిమాన్ పవన్ లవ్ ట్రాక్ నడపడం, పవన్ తో లవ్ ట్రాక్ నడపడం, నిన్న కూడా అది చాలా ఏడ్చింది. ఎపిసోడ్ చూడలేదు. సో నిన్నటి విషయంలో కూడా బాగా ఏడ్చింది, డిమాన్ పవన్ నాకు అన్యాయం చేశాడు. తన బిహేవియర్ ఎలా ఉంటుంది హౌస్లోనా? మీకు కనిపించే బిహేవియరే ఉంటుందండి తనది. అంటే అందరితో మాట్లాడుతుంది బాగానే, బబ్లీగా తిరుగుతుంటుంది, కానీ ఎక్కువ వీళ్ళ ముగ్గురుతో ఉంటుంది, తర్వాత ప్రియా ఇంకా వీళ్ళతో ఉంటుంది. గేమ్ జెన్యూన్, తను పెట్టిన పాయింట్లన్నీ జెన్యూన్ లేకపోతే కావాలనే కామన్ మ్యాన్కి సపోర్ట్ చేస్తుంది? లేదు, షీఈస్ ప్లేయింగ్ హర్ గేమ్. తన గేమ్ తనది, అది అందరికీ తెలిసింది. తన గేమ్ ఆడుతుంది. సో కామన్ మ్యాన్ సపోర్ట్ అంటే లైక్ అట్లీస్ట్ తనకి ఇప్పుడు కామనర్స్ అన్న ఇది లేదు, న్యూట్రల్, ఎక్కువ వీళ్ళతోటే ఉంటుంది. ఎందుకు కూడా అంటే ఇక్కడనే నడుస్తున్నాం అది మొత్తం, అటు సైడ్ నడిచే ఛాన్స్ లేదు కాబట్టి. సో ఏది చేసినా తనకు స్ట్రాటజీ తోటే చేస్తుంది. బర్నీ గారిని ఎలిమినేట్ చేయడం, ఇమానుయల్ గారిని ఎలిమినేట్ చేసేసి వాళ్ళని పవన్ ని క్యాప్టెన్ డిమాన్ పవన్ ని క్యాప్టెన్ చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ సార్? నాకు ఫస్ట్ ఆ రోజు బర్నీ గారిని ఎందుకు ఎలిమినేట్ చేశారు అది మాకు అదే క్వశ్చన్ అయింది. నేను వేరే రీజన్కి ఎలిమినేట్ చేస్తే అది ఫేర్ అనుకున్నా, షర్ట్ మీదకి గుంజారు అనుకున్నా నేను. బట్ అది కాకుండా వేరేదైంది. సో అప్పుడు మాకు ఓన్లీ అదొకటే క్వశ్చన్ అనిపించింది. మీకు కనిపించదన్నా, మీకు టీవీలు ఉన్నాయి, రివైండ్లు ఉన్నాయి, జూమ్లు ఉన్నాయి, మీకు కనిపిస్తుంది. అక్కడ ఏంది ఫట్టని వెళ్ళిపోతుంది, ఏం కనిపించదు అక్కడ. సో నెక్స్ట్ తనుజ గారు ముద్దమందారం సీరియల్ అట్లా చేసిన, అక్కడ చేసినట్టు ఇక్కడ ఏడుస్తున్నారు. నేను ఫస్ట్ ఈ సీరియల్ చూడలేదు ఆమె. తను ఎవరు కూడా స్టేజ్ వరకు తెలియదు నాకు సెలబ్రిటీలో ఓన్లీ 4-5 మెంబర్స్ తెలుసు, మిగతా ఎవరు తెలియదు. సో ఏడడం యాక్చువల్లీ జెన్యూన్లీ ఏడుస్తున్నారు. ఉంటారా టాప్ 5 ఉంటారు తనుజ గారు? ఆమె ఓట్ బ్యాంక్ వర్కౌట్ అయితే ఉండొచ్చు అని అనిపిస్తుంది. గేమ్ అయితే జెన్యూన్గా ఉన్నారు, జెన్యూనా బాగానే ఉంటారండి. కానీ ఏమంటారు, నేను నోటీస్ చేస్తాను కొంచెం ఫ్రంట్ ఒకటి మాట్లాడతారు, వెనకాల ఒకటి మాట్లాడతారు. బట్ షీ ఈజ్ అ గుడ్ పర్సన్. నాతో అయితే చాలా బాగుండే. సో ప్రతి ప్రోమోలో ఒక ఆడియన్స్ పెట్టే టెక్స్ట్ మెసేజ్ ఇదే ఉంటుందండి. ఈసారి కామన్ మ్యాన్ సెలబ్రిటీలు అయిపోయారు, సెలబ్రిటీలు కామన్ మ్యాన్ లాగా బిహేవ్ చేస్తున్నారు అంటున్నారు. ఎంతవరకు నిజం అనుకోవచ్చు? కాదు, ఓవర్ యాటిట్యూడ్ లేదు. గేమ్ నేను చూస్తున్నాను కదా, అది అందరు గేమ్ ఆడుతున్నారు లోపల. సో మాస్క్ మ్యాన్ వీళ్ళందరూ కామన్ మ్యాన్, దమ్ము, శ్రీజ, ప్రియా సెలబ్రిటీస్ అని కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా వాళ్ళని అట్లా డైరెక్ట్గా కౌంటర్ చేయడం కరెక్ట్ అంటారు? ఫస్ట్లీ ఏమంటారు, మీరు సెలబ్రిటీస్ అండ్ కామనర్స్ అన్న డిఫరెన్స్ మీరు తీసేయండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇప్పుడు కొత్త వైల్డ్ కార్డ్స్ వస్తారు, అందరు సెలబ్రిటీస్ ఉన్నారు, వీళ్ళు సేమ్ అన్న పాయింట్ వీళ్ళని అంటే మీరు చూడరు, మీరు తప్పుగా చూడరు. మీరు ఏమనుకుంటున్నారంటే సెలబ్రిటీస్ వీళ్ళు ఏంటి చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు, లేకపోతే హంబుల్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు, వీళ్ళు రెస్పెక్ట్ చేయకుండా మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు. మాకు వీళ్ళందరూ ప్లేయర్సే, అందరూ ప్లేయర్సే కాబట్టి మాకు ఆ డిఫరెన్స్ లేదు. మేము తీసుకురావట్లేదు తెలుసా అసలుకి. కామనర్స్ సెలబ్రిటీస్ అటు సైడ్ నుంచి ఎక్కువ వచ్చేసరికి మేమే ట్రిగర్ అవుతున్నాం, అరే ఊకే ఎందుకు తీసుకొస్తున్నారు కామనర్స్ సెలబ్రిటీస్ అని. మేము గేమ్లో ప్లేయర్ లెక్క రెస్పెక్ట్ ఇస్తాము, గేమ్ బయట వాళ్ళని యాక్చువల్లీ అన్న సార్ అనే మాట్లాడతాం మేము. సో టాప్ 5 ఎవరు ఉంటారండి కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్? ఎవరైనా ఉంటారా? హరీష్ గారు ఉంటారు అనిపిస్తుంది. వైల్డ్ కార్డ్ నాకు ఛాన్స్ వస్తే నేను ట్రై చేస్తాను అనిపిస్తుంది. డెఫినెట్లీ. కొన్ని సెలబ్రిటీస్ అందరిలో ఈ సీజన్ బిగ్ బాస్ 9 టాప్ 5 కంటెస్టెంట్స్ అంటే ఎవరు సార్? అది స్టేజ్ మీద కూడా చెప్పాను నేను. ఏమంటారు అక్కడ ఏమంటారు, మన బర్నీ గారు ఉన్నారు, మన ఇమాన్యుల్ గారు ఉన్నారు, సంజన గారు ఉన్నారు, అండ్ మాస్క్ మ్యాన్ గారు ఉన్నారు. లాస్ట్ 5th ఓపెన్ అండి, ఇంకా ఆ రేంజ్ గేమ్ ఎవరు చూపించలేదు. సో సంజన గారు ఏదంటే దొంగతనాలు చేస్తానే అంటారు, గుడ్డి దొంగతనం అంటారు, షాంప్ అంటారు, సో అన్నిట్లోనే అట్లా చేస్తాను. మన అలాంటి కంటెస్టెంట్ ఫేక్గా ఆడుతున్నారా, జెన్యున్గా తన గేమ్ ప్లాన్ ఎలా ఉంది సార్? మీరు తన గురించి మాట్లాడుతున్నారు అంటేనే తెలిసిపోతుంది కదా, మీ నోట పడ్డింది కదా తన గేమ్. సో నడుస్తుంది అన్నమాట. సో అప్రిషియేట్. 5 నెలల పాపను వదిలేసి సంజన గారు వచ్చి నేను చెప్పాను కదా, నేను స్టేజ్ మీద రివీల్ కూడా చేస్తాను. రాత్రి ఏడుస్తుంది, చాలా ఏడుస్తుంది పాపం తన. సో వెరీ జెన్యున్ పర్సన్ అండి. గేమ్ ఒక్కొక్కరు ఒక్కో స్ట్రాటజీ, అందరు సేమ్ ఆడితే మీరు ఎందుకు మాట్లాడతారు? తన గురించి డిఫరెంట్ ఆడుతుంటే మాట్లాడతారు. అప్రిషియేట్ చేయండి అట్లాంటి గేమ్ని కూడా. దొంగతనం చేస్తే దొంగతనం చేయండి, మజా వస్తుంది, అందరికి చూసే వాళ్ళకి మజా వస్తుంది, అదే గేమ్ కదా. సో పాప లాంటి వీక్ కంటెస్టెంట్ ఉన్నారు, వాళ్ళని ఎలిమినేట్ చేయకుండా మిమ్మల్ని ఎలిమినేట్ చేయడం ఏంటి కారణం అంటారు? అంటే ఇది ఎండమాల్ చేయండి, మా టీవీని అడగండి ఒకసారి. బట్ ఏమంటారు, జనాల వర్డిక్ట్ అది వస్తే కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయాలండి, తప్పదు అది. యూ జస్ట్ నీడ్ టు యాక్సెప్ట్ పెట్టుకోండి సార్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలిమినేట్ అవుతానని, బట్ చూద్దాం నెక్స్ట్ ఏం అవుతుందో. సో బర్నీ గారి గేమ్ ఎలా? బర్నీ గారి గేమా, నేను చెప్పాను 2 things. ఫస్ట్లీ యాజ్ అ ప్లేయర్ మాకు ఒపీనియన్ డిఫరెన్సెస్ చాలా వచ్చాయి, సో దానికోసమే నామినేషన్స్ ఇవన్నీ. బట్ యాజ్ అ వ్యూవర్ నేను చూస్తే, అంటే లైక్ నేను బిగ్ బాస్ టీమ్ సైడ్ ఉండి ఒక కంటెస్టెంట్ ప్లేయర్ లెక్క చూస్తే ఆయన గేమ్ యాక్చువల్లీ బాగుంది. ప్లస్ అయినా మైనస్ అయినా
గేమ్ ఆడుతున్నారు, ఆ గేమ్ అనిపించట్లేదు ఎవరికి. అది మెంటల్ అవుతున్నాను నేను అసలు, ఎందుకు ఇంకెవరు చూడట్లేదు అంతా. సో చాలా మంది మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ చేయాలి, గుండంకుల్ పంపించాలి అంటూ ఉంటారు కదండి, అతను ఎలిమినేట్ చేయాలంటారా, హౌస్కి ఉండాలంటారు? గుండంకుల్ అనకండి, అతను యాక్చువల్లీ ఆయన చాలా పర్సనల్ తీసుకుంటున్నారు. అది ఈజ్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్, ఈజ్ లెజిట్లీ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్. అదే అండి కొన్నిసార్లు అంటే నేను ఎప్పటి నుంచో ఉన్నవాడు నేను యాక్సెప్ట్ చేస్తాను. అతను ఏమంటారు, ఈ జస్ట్ గాట్ ఇన్ టు దిస్ జోన్, సో ఈజ్ ఫీలింగ్ పర్సనల్ అబౌట్ ఇట్. ఐ వుడ్ రియలీ అప్రిషియేట్ ట్యాగ్ ఇవ్వకపోతే బాగుంటుందని అతనికి. బట్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, ఈజ్ అ వెరీ వెరీ గుడ్ ప్లేయర్. మీరు అతను ఎంటర్టైన్. రాము గారు ఫస్ట్ 2 days నాకు డిఫరెన్సెస్ వచ్చాయి, తర్వాత ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం, లైక్ మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. రాము గారి మీద మళ్ళీ ఒపీనియన్ చేంజ్ అందరికీ, హౌస్ అందరికీ ఎప్పుడు వచ్చిందంటే అతను బొమ్మలు వదిలేయడం. మాకు రీజన్ తెలియదు ఎందుకు బొమ్మలు, వేరే అందరికి రీజన్స్ ఉంటాయి, ఇతను రీజన్ వదిలి వృత్తిలో నిలబడడం ఎందుకని మాకు అర్థం కాలేదు. అప్పటి నుంచి మాకు వచ్చిన మైండ్లో థాట్ ఏంటంటే ఇతను కూడా ఏమైనా గేమ్ ఆడుతున్నాడా అన్న క్వశ్చన్. చేపియలేదు, మేము చేపియలేదు, వాళ్ళు టాస్క్ ఇచ్చారు. అయ్యో మేము ఏదో రండి ఇప్పుడు చేయండి అది అన్నకి. ఇంకా నేను తక్కువ ఇస్తుండే, నేను వద్దన్నా రేపిస్తా అది ఇది అని నేను ఉంటుండే రామన్నకి. బట్ జెన్యూన్ గేమా నాకు తెలిసి అతను యాక్చువల్లీ వేరే వాళ్ళు చాలా మిస్యూటిలైజ్ చేస్తున్నారు, అడ్వాంటేజ్ అవుతున్నాడు. బట్ మధ్యలో ఒకటి వేరేది కూడా చేస్తాను. నా ప్రాజెక్ట్సా, నేను స్టార్టప్లో వర్క్ చేస్తాను, మొత్తం టెక్. నేను అది చూద్దాం, కొన్ని ఉన్నాయి ఐడియాస్, మోస్ట్లీ నేను స్లోలీ షేర్ చేస్తాను అందరితోటి. సంథింగ్ రిలేటెడ్ ఇన్ ద సిమిలర్ ఫీల్డ్ ఓన్లీ, బట్ ఐ విల్ షేర్ వెరీ సూన్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఎవరు సార్ బిగ్ బాస్ 9 లో? నా ఫేవరెట్ కంటెస్టెంట్ సంజన ఇస్ మై ఫేవరెట్ కంటెస్టెంట్. సంజన ఇస్ మై ఫేవరెట్, అబ్సల్యూట్ ఫేవరెట్. అంటే ఓన్లీ గ్లామర్ అంటే కప్ ఇచ్చేస్తారా? ఆమె గ్లామరా? మీకు ఏమనిపిస్తుంది తనకి? ఫస్ట్ ఏమన్నా గుడ్ గురించి మాట్లాడారు కదా, అది తన గేమ్. సింపుల్ అండి, గేమ్ మీకు గేమ్ లేదు, నేనే గేమ్ క్రియేట్ చేస్తా, అదండి మైండ్. సో నిన్న టాస్క్లో కూడా నా గేమ్ నేను ఆడతానని చెప్తే చాలా డిస్టర్బ్ చేశారు, అందరూ వచ్చి తన గేమ్ డిస్టర్బ్ చేశారు. సో అలా స్టాండ్ ఏమైంది నాకు తెలియదు, నేను చూడలేదు.